హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ లేదా రన్నింగ్ మనకి కంఫర్ట్గా లేకుండా ఉంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. యాక్టివా మోడల్స్, స్కూటర్ మోడల్స్ అన్ని వెహికల్స్కి ఈ వీడియో అయితే సరిపోతుంది. మీ వెహికల్ ఏమన్నా రన్నింగ్లో వైబ్రేషన్ కానీ స్మూత్నెస్ అనేది పోయింటే ఇలాంటి ప్రాబ్లం అయితే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి మీరే తెలుసుకొని ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు ఓవర్గా సౌండ్ రావటం లేదా రన్నింగ్లో వైబ్రేషన్ రావటం ఇలాంటి ప్రాబ్లం ఉంటే క్లచ్ లైనింగ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటుగా వీ బుష్, రోలర్సు అవన్నీ వస్తాయి. దాంతోపాటుగా బెల్ట్ కూడా హార్డ్ అయిపోయి లేదా అది లూజ్ లాగా అయిపోయేసి ఇక్కడ థ్రెడ్డింగ్ లాగా ఉంటాయి చూడండి, అవేమన్నా క్రాక్స్ అనేవి వచ్చిన, రోలర్స్ అనేవి ప్లే అనేసి వచ్చిన తర్వాత ఇట్లా ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ అనేవి వస్తాయి. ఆ బేరింగ్స్ ఏమైనా పోయినా ఈ రన్నింగ్లో మనకి వైబ్రేషన్ కానీ వెహికల్ స్మూత్నెస్ కానీ తగ్గుతుంది. దానికోసం ఏమిటి, ఇలాంటి క్లచ్ లైనింగ్స్ అనేవి ఓపెన్ చేసి క్లీన్ చేసి ఈ బేరింగ్స్ అనేసి వస్తాయి, ఆ బేరింగ్స్ నీట్గా గ్రీజింగ్ చేసి బెల్ట్ బాగుందా లేదనేసి చెక్ చేసి వీ బుష్ అనేసి వస్తాయి. ఈ వెహికల్కి ఏమింటే వెహికల్కి ఇంజిన్కి కనెక్టర్స్ ఇవంతా మీరు చూస్తున్నారు కదా. ఫ్రంట్ సైడ్ ఉన్న బెల్ట్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న ఈ క్లచ్ లైనింగ్స్కి అడ్జస్ట్మెంట్ ఇక్కడే ఉంటుంది వీల్కి. వీటిలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మన వెహికల్ అనేది స్మూత్నెస్ అనేది తగ్గుతుంది. మీరు ఎవరైనా సర్వీస్కి వెళ్ళినప్పుడు వీటిని క్లీన్ చేసి తర్వాత ఇవన్నీ చెక్ చేస్తేనే వెహికల్ అనేది స్మూత్నెస్ అనేది మనకు తెలుస్తుంది. ఫుల్ సర్వీస్ కూడా అయినట్లని మన వెహికల్కి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, క్లచ్ నెట్ అది, తర్వాత ఫ్రంట్ సైడ్, తర్వాత బ్యాక్ సైడ్ వీల్ లోపల గేర్ బాక్స్ అనేసి వస్తుంది. ఈ గేర్ బాక్స్లో ఆయిల్ ఏమన్నా తగ్గిపోయినా, తర్వాత గేర్ బాక్స్ బేరింగ్స్, గేర్ వీల్స్ ఇవేమన్నా డ్యామేజ్ అయినా, గేర్ బాక్స్లో ఆయిల్ లేకపోయినా మన వెహికల్ రన్నింగ్ స్మూత్నెస్ అనేది తగ్గిపోతుంది. మీరు ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ గేర్ వీల్స్కి ఆయిల్ అనేది వేసుకోవాలి. అక్కడ గేర్ బాక్స్ అనేసి వస్తుంది, ఆ గేర్ బాక్స్లో ఆయిల్ అనేది పడుతుంది, దానికే సపరేట్ ఆయిల్ కూడా వస్తుంది. స్మూత్నెస్ కావాలి వెహికల్ లాంగ్ డ్రైవ్ పోయే వాళ్ళకి, లేదా రన్నింగ్లో వైబ్రేషన్ వస్తూ అనేది, తర్వాత సౌండ్ వస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది వెహికల్లో. ఇవన్నీ చూసుకొని వెహికల్లో మెయిన్ చెప్తాను చూడండి పార్ట్స్, క్లచ్ లైనింగ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటుగా రోలర్స్ వస్తాయి, రోలర్స్ ఏమైనా ప్లే ఉన్నాయి అదనేసి చూసుకోవాలి. ఆ రోలర్స్లో కూర్చునే పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ కూడా ప్లే వస్తుంది, అవి ఏమైనా అరిగినాయా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత వీ బుష్ వస్తాయి, క్లచ్ పక్కలో ముందర ఫ్రంట్ సైడ్ రోలర్స్ కూర్చునే ప్లేస్లో అవేమన్నా ప్లే వచ్చినా కూడా మనకి రన్నింగ్లో అనేది సౌండ్ అనేది వస్తుంది. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మన వెహికల్ ఒకసారి డ్రైవ్ చేస్తే మీకు వెహికల్ అనేది చాలా స్మూత్గా కొత్త వెహికల్ ఎలాగ ఉంటుందో అలాగైతే మీకు ఫీల్ అవుతారు. మీ వెహికల్ ఏమైనా చాలామంది రన్నింగ్ వైబ్రేషన్, రన్నింగ్ సౌండ్, తర్వాత బ్యాక్ సైడ్ ఒక 45 పోతే ఓన్ సౌండ్ వస్తుంది అనేసి ప్రాబ్లం అయితే చాలామంది కస్టమర్లు అయితే కామెంట్లు చేస్తున్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇలాగ మీ వెహికల్ అయితే రెడీ చేసుకుంటే 100% మీ వెహికల్ కొత్త స్మూత్నెస్ వస్తుంది. కొత్త వెహికల్లో తోలినట్ల డ్రైవింగ్ స్మూత్నెస్ అనేది మీరు కూడా ఫీల్ అవుతారు. ఇలాగ ఉంటే మీ వెహికల్ ఏమన్నా వీటినన్నిటిని చెక్ చేసుకోండి. తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఫిట్టింగ్, తర్వాత బోల్ట్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ డూమ్ వైజర్లో ఏమన్నా మనకి సౌండ్ వస్తుంది అంటే ఫ్రంట్ ఉన్న బోల్ట్స్, నెట్స్, దాంట్లో ఉన్న క్లాంప్స్ ఏమైనా కట్ అయినాయి అని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లచ్ లైనింగ్స్, తర్వాత రోలర్సు, వీ బుష్, క్లచ్లో ఉన్న బేరింగ్స్, ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా గేర్ బాక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇప్పుడు బోల్ట్ పెట్టారు కదా, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే గేర్ వీల్స్లో ఆయిల్ ఉంటుంది, ఆయిల్ కూడా లేకపోతే మన వెహికల్కి ఉన్న గేర్ వీల్స్ కూడా త్వరగా పోతాయి. ఈ వీడియో ఎవరన్నా చూస్తుంటే స్కూటర్ ఉంటే ప్రతి ఒక్కరు మీరు వెహికల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇవంతా క్లీన్ చేయించుకొని రెడీ చేసుకుంటే మీ వెహికల్ స్మూత్నెస్, సర్వీస్కు, తర్వాత మన వెహికల్లో ఉన్న జనరల్ పార్ట్స్ కూడా అవే ఎక్కువ.
ఇంకా ఎయిర్ ఫిల్టరు అవంతా మామూలుగానే సర్వీస్ చేసినప్పుడు చెప్తారు. ఇప్పుడు ఓన్లీ నేనేమైతే వెహికల్ రన్నింగ్ వైబ్రేషన్ స్మూత్నెస్ కోసం అయితే చెప్తాను. స్కూటర్ మోడల్స్ BS6 అయినా BS4 అయినా ఏ వెహికల్ అయినా ఇలాగ రెడీ చేసుకోండి.